సూర్యాస్తమయానికి ముందే సమాధి చేయుటకు నాకు అనుమతి కావాలి. విశ్రాంతి దినము నా దేహము శిలువ మీద ఉండకూడదని మా ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తుంది. ఈ రాత్రి విశ్రాంతి దినము ప్రారంభానికి ముందే ఇది చేయాలి. అతను చనిపోయాడా? అతన్ని దోషిగా నిర్ధారించిన సభలో నువ్వు ఉన్నావు కదా. నేను వారి నిర్ణయాన్ని కానీ వారి చర్యను కానీ అంగీకరించలేదు. అతను చనిపోయాడు ప్రభు. మిగిలిన ఇద్దరు ఇంకా బ్రతికే ఉన్నారు. వారి కాళ్ళు విరగొట్టారు. ఆ శరీరం అప్పగించండి. చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మీకు సమాధానము కలుగునుగాక. మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపినట్లే నేను మిమ్మల్ని పంపుతున్నాను. మేము ప్రభువును చూసాము. ఆయన తిరిగి లేచాడు. నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ గుర్తుల మీద పెట్టితే కాని నమ్మను. ఇది సరికాదు. మనము సత్యాన్ని నమ్మాలి. నీకు సమాధానము కలుగును గాక. నా చేతులను చూడు. నీ చేతిని చాచి నా ప్రక్కలో తాకుము. నా దేవా, నా ప్రభువా, నన్ను చూసి నువ్వు నమ్మావు, కానీ చూడకుండా నమ్మిన వారు ధన్యులు. శిష్యులతో వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులను చేయమని చెప్పాడు. కానీ వారు మాటలకు లోబడకుండా చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ అవిధేయత వలన వారు చేపలు పట్టలేకపోయారు.
ఏమైనా పట్టారా? ఏమీ దొరకలేదు. పడవకు అవతలి వైపున వల విసరండి. నిండుగా పట్టాయి. రండి, భోజనం చేయండి. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు. నిన్ను ప్రేమించుచున్నానని నీకు తెలుసును. నా గొర్రెలను మేపుము. అందరూ ముగిసిపోయిందని అనుకున్నాను, కానీ అది ఆరంభం మాత్రమే. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవునికి మహిమ కలుగునుగాక.